పరిటాల రవీంద్ర గారు మనకందరికీ దూరమై 19 ఏళ్ళు అయిపోయింది అంటే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు పరిటాల రవీంద్ర గారు భౌతికంగా దూరమైన మాకందరికీ ఆయన స్ఫూర్తి, ఆయన ఆత్మ ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించే పరిస్థితి ఉంది అనే విషయాన్ని కూడా ఒకసారి మనం అంతా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మాకు ఏ కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకున్నా అదే రకంగా పరిటాల రవీంద్ర గారి సన్నిహితులు కానీ అభిమానులు కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా పరిటాల రవీంద్ర గారిని తలుచుకొని మరి ముందుకెళ్ళి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి విజయవంతం చేసుకోగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఆయన స్ఫూర్తి కానీ ఆ ఆత్మ కానీ మమ్మల్ని అందరినీ కూడా ఒక సరైన మార్గంలోనే మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను మనస్ఫూర్తిగా ఒక వ్యక్తి ఎన్ని రోజులు బతికాడనే దానికంటే కూడా ఏ విధంగా జీవించాడు అన్న దాని నుంచినే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం కావచ్చు, వాళ్ళు చేసిన మంచి పనులను ద్వారా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం కావచ్చు. ఈ రకంగా ఎన్నేళ్ళు దాటిన చరిత్రలో చాలా తక్కువ మంది, మనం ఒకసారి వెనకలు తిరిగి చూసుకుంటే చాలా తక్కువ మందిని మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే సమాజం కోసం, సమాజ హితం కోసం అని చెప్పి పోరాటం చేసి ఆఖరికి ప్రాణ త్యాగానికి కూడా వెనకాడకోకుండా ముందుకెళ్లే నాయకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు చాలా తక్కువగా ఉంటాయి. అందులో భాగంగా పరిటాల రవీంద్ర గారిని ఆ రకంగా తలుచుకోవడం అన్నది ఆయన కొడుకుగా, ఆ ఇంట్లో పుట్టిన వ్యక్తిగా కూడా నాకు చాలా గౌరవంగాను నాకు ఉంటుంది. ఖచ్చితంగా ఏ రకంగా అయితే పరిటాల రవీంద్ర గారు జీవించారో, ఏ రకంగా అయితే బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం నిలబడ్డారో అదే రకంగా ఆయన్నే స్ఫూర్తి తీసుకొని మేము నాలాగా చాలామంది రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల్లోనూ ఈ ప్రజా జీవితంలోకి బయటికి రావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఆశయాలని కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు రాష్ట్రంలో చాలా చోట్ల వివిధ ప్రాంతాల్లో పరిటాల రవీంద్ర గారి పేరు మీద రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది రక్తదానం అనేది ఈ జిల్లాలో చాలా ఇంట్రెస్ట్గా పరిటాల రవీంద్ర గారు గతంలో మొదలు పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా పరిటాల రవీంద్ర గారి అభిమానుల సహాయంతోనే పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ కూడా కొంత మేర వరకు చేసుకుని ముందుకు తీసుకురావడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దాన్ని కూడా ఖచ్చితంగా స్థాయిలో చాలా మంది దీన్ని టేకప్ చేయడం, ఆ ప్రోగ్రాంలు చేయడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా మనం ఆయన పేరు మీద ఇచ్చే ప్రతి రక్త బొట్టు కూడా ఖచ్చితంగా ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. ఆ ప్రాణాన్ని కాపాడుతుందనే విషయంగా నేను కూడా తెలియజేస్తున్నాను. ఆ ప్రాణాన్ని కాపాడిన ప్రతి ఒక్కరిని కూడా పరిటాల రవీంద్ర అనే వ్యక్తిని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. మీకున్న అభిమానాన్ని ఆ రకంగా చూపిస్తూ దాంతోపాటు సమాజం బాగుండాలనే ఆలోచన కూడా ముందుకు తీసుకొస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పరిటాల రవీంద్ర గారు ఎన్నేళ్ళు గడిచినా మర్చిపోకుండా తన అభిమానులంతా కూడా కలిసి వచ్చి, ఎందుకంటే పరిటాల రవీంద్ర గారు చనిపోయినప్పటి నుంచి ఈ రోజు దాకా పరిటాల రవీంద్ర గారు అభిమానులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, మా కుటుంబాన్ని కూడా ముందుకు నడిపించుకుంటూ తీసుకొచ్చారు, ఒక స్థాయిలో నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకొచ్చారు. వారు ఈ ప్రతి జనవరి 24వ తారీఖున ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా పరిటాల రవీంద్ర గారిని మరొకసారి స్మరించుకొని మేమంటూ మీతో పాటు ఉన్నామంటూ వాళ్ళు మా గుండెల్లో కూడా ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పటికీ పరిటాల రవీంద్ర అనే వ్యక్తి బతికే ఉంటాడని చెప్పి తెలియజేస్తున్నాం.